అమెరికా చైనా రెండు పోటీ పడుతున్నాయి హ్యూమన్స్ ని మూన్ మీదకి ఎవరు ముందుగా పంపిస్తారు అని చెప్పి. అయితే ఈ రెండు లూనార్ ప్రాజెక్ట్స్ ఏవైతే త్వరగా పంపించాలి అని చెప్పి రెండు బాగా ఫాస్ట్ గా పోటీ పడుతున్నాయి. అయితే దీంట్లో ఏం వినిపిస్తుంది అంటే చైనా అనేది చాలా ముందుగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ విషయం ఎవరో చెప్పడం కాదు, నాసా అడ్మినిస్ట్రేటర్ సీన్ డఫీ ఆయనే చెప్తున్నారు అమెరికా ఇస్ ఇన్ రేస్ విత్ చైనా అని చెప్పి. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే ఒక న్యూక్లియర్ రియాక్టర్ ని డిప్లాయ్ చేయాలి అని ప్లాన్ లో ఉన్నారు అని చెప్తున్నారు. 2030 కల్లా ఒక లూనార్ బేస్ ని అక్కడ తయారు చేయాలి అనే ఐడియాతో ఉన్నారు అని ఈయన చెప్తున్నారు. అయితే ఈ పర్మనెంట్ లూనార్ బేస్ కావాలి అంటే ఫస్ట్ ఎనర్జీ కావాలి. అయితే ఆ ఎనర్జీ ఫస్ట్ ఎలా అయితే రావాలో దానికి సంబంధించి మేము వర్క్ చేసి లేటర్ వీ వాంట్ టు క్లెయిమ్ ఇట్ ఫర్ అమెరికా అని చెప్పి ఈయన క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే అన్నానో ఇది 100 కిలోవాట్ పవర్ కల న్యూక్లియర్ రియాక్టర్. ఇది సోలార్ ఎనర్జీ ఎప్పుడైతే అన్అవైలబుల్ ఉంటుందో, ఎప్పుడు అన్అవైలబుల్ ఉంటుంది, మూన్స్ 2 వీక్ పీరియడ్ ఆఫ్ డార్క్నెస్ ఉంటుంది కదా, ఆ టైంలో ఈ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి పవర్ అనేది యూజ్ చేసుకుంటాము అని ఈయన చెప్తున్నారు.